Hello guys, today's class lo మనం ఏం డిస్కస్ చేద్దామంటే let us see what are arrays in Java. Of course C లో ఉన్నట్టే ఉంటాయండి, and also we will see how to write arrays in Java, different types of static and dynamic arrays in Java చూద్దాము. Okay, and also one or two examples multi-dimensional array కూడా చూద్దాం, and then we will discuss what are the problems with arrays లో ఉండే problems ఏంటి, drawbacks ఏంటి, and what Java is providing to overcome such problems with arrays. సో జావాలో మనకి arrays లో వచ్చే ప్రాబ్లమ్స్ని జావా మనకి ఎలాంటి ఆప్షన్స్ ఇచ్చి సార్ట్ అవుట్ చేసుకోమంటుంది. ఆ భాగంగా మనం వాటర్ కలెక్షన్స్ అనేది కూడా చూద్దామండి. సో లెట్ us క్రియేట్ ఎ స్మాల్ ప్యాకేజ్. నేను ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశానండి ఎక్లిప్స్లో, కలెక్షన్స్ FW అని చెప్పేసి, ఫ్రేమ్వర్క్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి. In fact, this total concept is about discussing collection framework, but first of all collections అంటే ఏంటో మాట్లాడే ముందు కలెక్షన్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చిందో తెలుసుకోవాలి. ఫర్ దట్ వీ నీడ్ టు సీ arrays. ఎనీవేస్ మనం arrays కూడా స్టార్ట్ చేద్దాం ఇక్కడే సందర్భం ఉంది కనుక. సో let me create a class which says okay arrays ex1 అని అంటానండి. ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే we will try to create an array. ఒక array క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, create a one dimensional array and display its contents. సో ఇందులో కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి డిస్ప్లే చేసి చూద్దామండి. ఫర్ దాట్ ఒక మెయిన్ ఫంక్షన్ తీసుకుందాము. ఇన్ఫ్యాక్ట్ మెయిన్ ఫంక్షన్ ఒకటి సరిపోతుంది. వి నో నీడ్ ఆఫ్ టేకింగ్ ఎక్స్ట్రా క్లాసెస్ అండి. ఇక్కడ సింపుల్గా యారే ఎలా రాయాలో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిలో ఒక యారే రాయాలని అంటే ఎలా రాస్తారు, ఇంట్ ఎక్స్ ఆఫ్ గివ్ ద కెపాసిటీ ఈక్వల్ టు యూ రైట్ ద యారే ఎలిమెంట్స్. ఇందులో యారే ఎలిమెంట్స్ రాస్తాం లైక్ దిస్, రైట్. ద క్వశ్చన్ హియర్ ఇస్, ఇక్కడ రాస్తే అలా ఎర్రర్ వస్తుందండి మనకి, ఎందుకంటే సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. బికాస్ వీఆర్ ప్రొవైడింగ్ ద కెపాసిటీ. యాక్చువల్గా దీని ఎక్స్ ఆఫ్ 5లో 5 తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటంటే, there is an array called x whose data type is integer and we have to store up to 5 values inside x. up to 5 values వరకు స్టోర్ చేసుకోవచ్చు అని సిగ్నిఫికెన్స్ యాక్చువల్గా. బట్ ద థింగ్ ఇన్ జావా ఇస్, ఇక్కడ కంపల్సరీగా కెపాసిటీ ఇవ్వాలండి C++ లాంటి లాంగ్వేజెస్లో. బట్ ఇన్ జావా నువ్వు వాల్యూస్ ఇవ్వు, బట్ డోంట్ గివ్ ద కెపాసిటీ ఇవ్వద్దు. ఓకే, ఎందుకు అలా అంటుందంటే, నువ్వు పెట్టే వాల్యూస్ బట్టి ఆటోమేటిక్గా ఇట్ విల్ డిసైడ్ ఇట్స్ కెపాసిటీ. డైనమిక్గా ఎంత కెపాసిటీ ఇవ్వాలి అన్నది ఎక్స్ డిసైడ్ చేసుకుంటుంది. ఓకే, సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ హౌ మచ్ కెపాసిటీ దట్ ఐ షుడ్ గివ్. ఇక్కడ 5 వాల్యూస్ ఇచ్చావు కనుక ఇట్స్ కెపాసిటీ విల్ బి 5. నువ్వు 4 ఇస్తే 4 ఉంటుంది, 0 ఇస్తే 0 ఉంటుంది, 100 ఇస్తే 100 ఉంటుంది. Okay, so its capacity will be incremented along with the values that you write for the array. Okay, so జావాలో arrays రాసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఇక్కడ కెపాసిటీ ఇవ్వద్దండి. మీరు ఇచ్చే కెపాసిటీ, మీరు నింపే వాల్యూస్ బట్టి ఇక్కడ కెపాసిటీ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆటో స్కేల్ అవుతూ ఉంటుంది. ఎనీవేస్, హౌ టు రిప్రజెంట్ ఇండివిజువల్ array ఎలిమెంట్స్. సపోజ్ నాకు 11 ప్రింట్ చేయాలనుకోండి, అఫ్ కోర్స్ మనం ఇప్పుడు ఫాలో అయ్యేదే చేస్తామండి, ఇండెక్సింగ్. ఓకే, సో ఇండెక్సింగ్. సో ఎక్స్ అనే arrayలో ఫస్ట్ ఇండెక్స్ ఆల్వేస్ విత్ 0. ఓకే, మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇండెక్సెస్ ఎప్పుడు కూడా 0తోనే స్టార్ట్ అవుతాయి ఫర్ ఎవ్రీ యారే ఇన్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇన్ ద సేమ్ వే నేనేం చేస్తానంటే, ఐ విల్ ట్రై టు గెట్ ఆల్ ద ఎలిమెంట్స్ వాల్యూస్. సో ఇండివిజువల్గా ఒక్కొక్క ఎలిమెంట్ని ఎలా యాక్సెస్ చేయాలనేది నేను చూపిస్తాను. సో 2, 3, 4. సో ఆబ్వియస్లీ మీరు కౌంట్ అనేది ఇండెక్స్ కౌంట్ 0తో స్టార్ట్ అయితే 0, 1, 2, 3, 4. సో లాస్ట్ ఇండెక్స్ విల్ బి ఎక్స్ ఆఫ్ 4. సో ఇక్కడ నాకు 11, 22, 33, 44 అండ్ 55 వరకు ప్రింట్ అవ్వాలి. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. సో మీరు అవుట్పుట్ చూసుకుంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్ హ్యాపీగా ప్రింట్ అయిపోయాయి. ఓకే, అప్ టు 55. సో
నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఐ డ్రా ఎ లైన్, ఒక చిన్న లైన్ గీసుకుందామండి. నౌ ఇవే ఎలిమెంట్స్ని మనం లూప్స్ యూస్ చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్తా. ఓకే, సో ప్రాసెసింగ్ array of elements using a loop, probably for loop. ఓకే, మీరు ఫర్ వైల్ ఏదైనా వాడచ్చండి. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ హియర్ యాస్ ఎ ఫర్ లూప్. సో ఫర్ లూప్కి మనకు కావాల్సింది ఏంటండి, ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు ఇండెక్సింగ్ ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది కనుక సో 0తో స్టార్ట్ చేయండి. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హౌ మెనీ ఎలిమెంట్స్ ఉన్నాయండి, లాస్ట్ ఇండెక్స్ ఎంత వరకు వస్తుంది, 4 వరకు వస్తుంది. అలాగే ఐ ప్లస్ ప్లస్. ఓకే, సో 0 నుంచి 4 వరకు నాకు ఏం కావాలి, ఎవ్రీ వాల్యూ ఆఫ్ దట్ అరే కావాలి. సో సింప్లీ ఐ విల్ రైట్, ఇలా రాస్తాను చూడండి, వాల్యూ ఈస్ అని చెప్పేసి I can write like this, x of I. సో I వాల్యూ స్టార్టింగ్ ఎంత ఉంటుందండి, 0, రైట్. సో x of 0 తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది x of 1, x of 2 till x of 4. x of 4 వరకు ఎన్ని వాల్యూస్ వస్తాయో నాకు అంతా కూడా ప్రింట్ అవుతూనే ఉంటుంది. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ అగైన్. మీరు కింద చూసుకుంటే ఆల్ ద వాల్యూస్ ఆఫ్ array has been processed using the for loop. సో ఫర్ లూప్ యూజ్ చేసి మనం array వాల్యూస్ని ఈ విధంగా ప్రాసెస్ చేస్తాం. ఓకే, నౌ ఇంకా ఇలా వేరే విధంగా ప్రాసెస్ చేయొచ్చా అంటే ఎస్ వీ క్యాన్. అది ఎలా అంటే యూజింగ్ ఫర్ ఈచ్ లూప్. ఏంటంటే ఫర్ ఈచ్ లూప్, ఇది కొద్దిగా స్పెషల్ లూప్ అండి. ఇన్ఫ్యాక్ట్ పైథాన్లో ఇలాంటి లూప్సే వాడతాము ఫర్ లూప్స్లో. బట్ ఎనీవేస్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇది arraysకి ఫెంటాస్టిక్గా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందో చెప్తాను నేను, చూడండి. సో array ఆల్రెడీ మన దగ్గర ఉంది, x ఈక్వల్ టు 11, 22, 33, 44, 55 అని చెప్పి. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ int y colon x ప్రింట్ y, అంతేనండి. కావాలి అంటే కొద్దిగా మనం ఎలా రాసుకోవచ్చు, కొంచెం బ్యూటిఫై చేసుకోవచ్చు. దీని రీజన్ ఏంటి, ఎలా పని అయింది చెప్తాను చూడండి. వెరీ సింపుల్ అండి. మీరు ఆల్రెడీ ఫర్ లూప్ చూసారు. ఇక్కడ ఫర్ లూప్లో ఏంటంటే ముఖ్యంగా మనం ఎక్కడితో స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలని కండిషన్తో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫర్ ఈచ్ లూప్, ఇక్కడ నువ్వు ఎక్స్ అని చెప్తే చాలు. ఆల్రెడీ ఎక్స్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఆల్ దట్ వాల్యూస్, అంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఆ arrayలో ఎన్ని వాల్యూస్ ఉంటాయి అన్ని వాల్యూస్ కూడా ఒక్కొక్కటిగా వైలో కాపీ అవుతుంది. ఓకే, సో ఎక్స్లో వచ్చే వాల్యూస్ ఏంటంటే అన్నీ కూడా దే ఆర్ ఇంటీజర్ టైప్, రైట్. సో అందుకే ఎక్స్లో ఉండే వాల్యూ వైలో కాపీ అవుతుంది కనుక వై డేటా టైప్ షుడ్ ఆల్సో బీ ఇంటీజర్. అందుకే ఇక్కడ ఇంట్ వై అని తీసుకున్నాను. ఇక్కడ వై అనే కాదండి, మీకు నచ్చిన వేరియబుల్ తీసుకోవచ్చు. ఎక్స్లో ఉండే ప్రతి వాల్యూ ఒక్కొక్కటిగా వైలో పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 11 ఉంది కదా, 11 విల్ బి కాపీడ్ టు వై అండ్ దట్ వాల్యూ విల్ బి ప్రింటెడ్. నేను లోపల ఏం రాస్తే అదే ప్రింట్ అయితే ప్రింట్ అవుతుంది, లేదా ఇంటూ 2 చేయాలంటే చేసుకోవచ్చు. సో ఐ విల్ గెట్ ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్ 2 ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ array. సో ఎక్స్లో ఉండే వాల్యూ 11 వైలో కాపీ అవుతుంది, 11 ఇంటూ 2 అలా నాకు ప్రింట్ అవుతా వెళ్తూ ఉంటుందంట కంటిన్యూషన్. అలా ఎంతవరకు అంట, అంటిల్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఎక్స్ విల్ బి కంప్లీటెడ్. సో ఎక్స్లో ఉండే ప్రతి వాల్యూ కూడా కంప్లీట్ అవ్వాలి, అంతవరకు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి ఒక లూప్ని మనం ఫర్ ఈచ్ లూప్ అని అంటాము. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్ అండ్ షో యూ ది అవుట్పుట్. చూసారా, 11 ఇంటూ 2, 22 ఇంటూ 2, 33 ఇంటూ 2, 44 ఇంటూ 2, 55 ఇంటూ 2. సో ఇలా మనం ప్రాసెస్ చేసుకోవచ్చండి యూజింగ్ ఫర్ ఈచ్ లూప్. సో ఈ 1 డైమెన్షనల్ array అని అంటాము. అండ్ ఇందులో ఉండే ఎలిమెంట్స్ని ఇండివిజువల్గా ఎలా ప్రాసెస్ చేస్తాము, యూజింగ్ ఏ లూప్ ఎలా ప్రాసెస్ చేస్తాము, యూజింగ్ ఫర్ ఈచ్ లూప్ ఎలా ప్రాసెస్ చేస్తాము. అయితే మీకు డౌట్ రావచ్చు, ఫర్ లూప్ ఎప్పుడు వాడాలి, ఫర్ ఈచ్ లూప్ ఎప్పుడు వాడాలి విత్ అన్ array అని. అంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 0 రాశాను కదా, ఇఫ్ ఐ సే 3 హియర్, మీకు ఇక్కడ ఎంత వస్తుందండి ఎలిమెంట్స్, 3 నుంచి 4 వరకే ప్రాసెస్ అవుతాయి, అంటే లాస్ట్ 2 ఎలిమెంట్స్. సీ ది అవుట్పుట్, చూసారు కదా, లాస్ట్ 2 ఎలిమెంట్స్ మాత్రమే వచ్చాయి. అలాంటి ఆప్షన్ ఫర్ ఈచ్ లూప్లో ఉండదండి. ఫర్ ఈచ్ లూప్లో ఏంటంటే ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ది array ఎలిమెంట్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది array ఎలిమెంట్ మొత్తం ఎలిమెంట్స్ ప్రాసెస్ అవుతాయి.
సో దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ యాజ్ ఫర్ ఈచ్ లూప్. ఫర్ లూప్కి ఎప్పుడు వాడాలంటే ఇఫ్ యూ వాంట్ టు ప్రాసెస్ సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది యారే మీరు ఫర్ లూప్ వాడండి. ఇఫ్ యూ వాంట్ టు ప్రాసెస్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది యారే ఫర్ ఈచ్ లూప్ వాడండి. ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో యూస్ ఫర్ లూప్ ఆల్సో. ఫర్ లూప్ అయినా ప్రాబ్లం లేదు ఇఫ్ యూ నో ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఇండెక్సెస్ ఆఫ్ ఏ లూప్. అదర్వైజ్ మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. And that is if I want to show you how many elements of arrayలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మీరు తెలుసుకోవాలి అనుకుంటే we have a small function called x dot length. ఇది మీకు ఏం రిటర్న్ చేస్తుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ arrays in the elements in the array, total number of values in the array xr అని చెప్పేసి సో టోటల్ ఎంత నెంబర్ ఉందో రిటర్న్ చేస్తుందండి. ఎక్స్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో రిటర్న్ చేస్తుంది మీకు. సో టోటల్ ఎన్ని ఉన్నాయండి 5. సో దట్స్ వై ఇట్ హ్యాస్ రిటర్న్డ్ 5. అదే మీరు ఇక్కడ కూడా వాడుకోవచ్చు. అంటే దీన్ని ఇక్కడ నుంచి తీసేసి లెస్ దానే పెట్టండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టద్దు. ఎందుకంటే లెంత్ 5 వచ్చేస్తుంది. 0 to 5 అంటే చాలా ఎక్కువ ఎలిమెంట్స్ అయిపోతాయి, ఎక్స్ట్రా ఎలిమెంట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో 0 నుంచి ఎక్స్ డాట్ లెంత్, ఎక్స్ లెంత్ ఎంత అండి 5. 1 లెస్ దాన్ కదా, లెస్ దాన్ అంటే సో ఐ లెస్ దాన్ 4 వరకే వెళ్తుంది, ఇక్కడ 5 వరకు వెళ్ళదు. మీకు చూడండి ఇది కరెక్ట్గా సరిపోతుంది మీకు. సి ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ద array has been processed. సపోజ్ ఇప్పుడు మీరు మర్చిపోయి కానీ ఈక్వల్ టు పెట్టేస్తే దీని అర్థం ఏంటో తెలుసా, 0 నుంచి ఎక్స్ లెంత్ ఎంత ఉందో అంతవరకు, ఎక్స్ లెంత్ ఎంత ఉందండి 5 వచ్చింది మనకి. సో 0 to 5 వరకు ప్రాసెస్ చేసేయమంటున్నాను ఎలిమెంట్స్. సో 0 to 5 అంటే టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ అయ్యాయి, 0 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ అయ్యాయి. సో ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 3, ఎక్స్ ఆఫ్ 4 వరకు పర్వాలేదు. ఎక్స్ ఆఫ్ 5 అంటే దెర్ ఇస్ నో సచ్ ఎలిమెంట్ కాల్డ్ ఎక్స్ ఆఫ్ 5. 0 1 2 3 4 వరకే ఉంది, ఎక్స్ ఆఫ్ 5 ఎలిమెంటే లేదు. అలాంటప్పుడు నీకు జావా ఎర్రర్ త్రో చేస్తుందండి. అండ్ దట్ ఎర్రర్ ఈస్ కాల్డ్ యారే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్. ఏ యారే అయితే ఇండెక్స్ నువ్వు ప్రాసెస్ చేయాలనుకుంటున్నావో ఆ యారే తాలూకా ఇండెక్స్ బౌండరీలో లేదు, దాటి వెళ్ళిపోయింది అనే ఎర్రర్ త్రో అవుతుంది. మీకు చూడండి చూపిస్తాను నేను. సి మీకు 5 ఎలిమెంట్స్ ప్రింట్ అయ్యాయి, కానీ ఎక్స్ట్రా ఎక్స్ ఆఫ్ 5 అనగానే నీకు ఏమొచ్చిందండి, యూ హ్యావ్ థ్రోన్ అప్ యూ హ్యావ్ గాట్ ఎన్ ఎర్రర్ కాల్డ్ యారే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఇండెక్స్ 5 అవుట్ ఆఫ్ బౌండ్స్ ఫర్ లెంత్ 5. ఉన్నది లెంత్ 5 అయితే ఇండెక్స్ 5 పొజిషన్లో ఏమీ లేదు, నాకు లైన్ నెంబర్ 18లో ఎర్రర్ వచ్చింది అని క్లియర్ అవుట్గా మెన్షన్ చేస్తుంది. సో దట్స్ వే మీరు ఇక్కడ ఎక్స్ డాట్ లెంత్ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాడండి, సరిపోతుంది. అయితే ఇక్కడ టోటల్ ప్రోగ్రాంలో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ యారేకి నేను సైజ్ ఇంత అని మెన్షన్ చేయలే. సచ్ అన్ యారే ఈస్ కాల్డ్ డైనమిక్ యారే. ఎందుకు డైనమిక్ అంటే ఇక్కడ నేను ఎన్ని వాల్యూస్ ఇస్తే అన్ని వాల్యూస్ ఆటోమేటిక్గా సైజ్ని అది రీఅడ్జస్ట్ చేసుకుంటుంది. సో అందుకే దీన్ని డైనమిక్ అని అంటాం. అలా కాదు ఒక యారే తీసుకుంటా దానిలో ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండి తీరాలి అని అనుకుంటే అప్పుడు ఇలాంటి యారే సరిపోదండి. వీ నీడ్ టు రైట్ ఏ స్టాటిక్ యారే. సో హౌ డు రైట్ ఏ స్టాటిక్ యారే అది నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో లెట్ మీ రైట్ ఇన్ అనదర్ క్లాస్ array ex underscore 2. సో ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మనం ఏం చూద్దామంటే క్రియేటింగ్ ఏ స్టాటిక్ యారే. ఒక స్టాటిక్ యారే ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. సో లెట్ మీ రైట్ ద మెయిన్ ఫంక్షన్ హియర్. ఓకే, సో లోపల ఏం చేద్దామంటే మనం లెట్స్ రైట్ ఏ స్టాటిక్ యారే హియర్. స్టాటిక్ యారే రాయాలి అంటే వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ఏ స్పెషల్ సింటాక్స్ అండి. జావాలో ఎలా రాస్తాము అంటే యూజింగ్ ద కీవర్డ్ న్యూ. మీకు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు న్యూ కీవర్డ్ ఎలా వాడతామో ఇన్ ద సేమ్ వే వైల్ రైటింగ్ ఏ స్టాటిక్ యారే వీ యూజ్ దట్ న్యూ కీవర్డ్. అంటే మెమరీని అలొకేట్ చేస్తామన్నమాట. మీరు సిలో ఒకవేళ మీకు మ్యాల్లాక్ క్యాల్లాక్ డైనమిక్ మెమరీ అలొకేషన్ కానీ ఏమైనా ఐడియా ఉంటే మ్యాల్లాక్ కానీ సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా వాడతాము ప్రాసెస్. బట్ ఎనీవేస్ ఐడియా లేకపోయినా ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి, మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. సో ఎలా అంటే సో డిక్లేర్ చేస్తానండి, యారేస్కి వాల్యూస్ ఇవ్వము ఇక్కడ. ఓకే, డిక్లేరింగ్ అన్ యారే with a
ఫిక్స్డ్ సైజ్ ఎలాగో తెలుసా? ఇంట్ array name x ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ ఎంత సైజ్ ఇద్దాం అనుకుంటున్నావు ఆ సైజ్ ఇచ్చే అక్కడ. సో 5. సో దీని అర్థం ఏంటంటే ఐ హ్యావ్ క్రియేటెడ్ అన్ array కాల్డ్ x విత్ ఇంటీజర్ డేటా టైప్ హూస్ కెపాసిటీ ఈజ్ 5. అంటే అప్ టు 5 వాల్యూస్ వరకు ఇది హోల్డ్ అప్ చేసుకోగలదు. అది ఎలా అంటారా? చూడండి. ఇఫ్ ఐ సే x of 0 equal to 100, it will accept. అలాగే మిగిలినవి కూడా చేద్దామండి. x of 2, 3, 4, 5. సో ఇది ఎంత అవుతుందండి? ఇక్కడ నుంచి చూద్దాం. x of 1, x of 2, x of 3, x of 4. దట్స్ ఇట్. అంతవరకే ఇవ్వగలం కదా, బికాస్ ద మ్యాక్స్ కెపాసిటీ వీ హ్యావ్ రీచ్డ్. ఓకే, ఇందులో ఉండే వాల్యూస్ని ప్రింట్ చేయాలంటే ఐదర్ యూ కెన్ యూజ్ ఫర్ లూప్ ఆర్ ఫర్ ఈచ్ లూప్, ఏదైనా వాడొచ్చండి. నేను ఫర్ ఈచ్ వాడతాను. ఓకే, మనకి కూడా కొద్దిగా ప్రాక్టీస్ అవుతుంది కదా. సో ఫర్ ఇంట్ y కోలన్ ఎక్స్, ఎక్స్లో ఉండేవన్నీ వైలో పెట్టేసి ప్రతి వాల్యూని కూడా నాకు జస్ట్ ప్రింట్ చేయి. వాట్ ఎవర్ ద వాల్యూ దట్ y ఈజ్ హోల్డింగ్ ఆన్, జస్ట్ ప్రింట్ ఇట్. ఒకసారి చెక్ చేద్దామండి అవుట్పుట్. See, all values have been processed. If I say x of 5 కూడా ఇచ్చి తీరుదాం, అందులో కూడా ఏదో వాల్యూ పెడదాం, అండ్ వీ వాంట్ టు సీ వాట్ ఇట్ కెన్ హోల్డ్ అనేది చూస్తే అవుట్పుట్ చూద్దామండి. సి array ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్, ఇండెక్స్ 5 అవుట్ ఆఫ్ బౌండ్స్, బికాస్ మనం ఫిక్స్డ్గా పెట్టేసాము. ఈ array అన్నది ఓన్లీ 5 ఎలిమెంట్స్ వరకు మాత్రమే స్టోర్ చేసుకోగలదు. సపోజ్ నువ్వు కావాలి అనుకుంటే ఒక ఎలిమెంట్ తగ్గించి ఇచ్చినా పర్వాలేదు, ఉన్న కెపాసిటీకి ఎక్కువ ఇవ్వకూడదు. సో టోటల్ కెపాసిటీ 5 అయితే నేను 4 వాల్యూస్ ఫిల్ చేశాను. ఇప్పుడు చూడండి నాకు ఎలా వస్తుందో. అక్కడ లాస్ట్ వాల్యూ డిఫాల్ట్ ఇంటీజర్ కదా 0, అదే డెసిమల్ అయితే ఫ్లోట్ అయితే 0.0 వచ్చేది, స్ట్రింగ్ అయితే నల్ వచ్చేదండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ array యూ వుడ్ గెట్ ద డిఫాల్ట్ వాల్యూ ఈస్ నల్. ఓకే, సో ఇలా ఉంటుందండి. దిస్ ఈస్ కాల్డ్ ఎ ఫిక్స్డ్ సైజ్ array ఆర్ ఎ స్టాటిక్ array. హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను. రైట్, సో లెట్స్ ఎగ్జిక్యూట్ అండ్ సీ. ఫైన్. సో ఈ విధంగా arrays అనేవి మనం డిజైన్ చేస్తామండి, సింగిల్ ఫర్ లూప్ ఆర్ సింగిల్ ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసేసుకొని. ఆల్సో వీ విల్ సీ మల్టీ డైమెన్షనల్ arrays ఎలా రాస్తారో కూడా నేను ఒకసారి చూపించేస్తాను మీకు. దీనికి నెస్టెడ్ ఫర్ లూప్ అవసరం అండి. array_3. So let us write a multi-dimensional array or 2-dimensional or 3-dimensional array. Multi-dimensional array. So దీనికోసం నేను స్పెసిఫిక్గా కోడ్ అంటే ఏం లేదు, నా దగ్గర ఆల్రెడీ కోడ్ ఉంది. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ ఐ విల్ సింప్లీ రైట్ ఇట్. సో చూడండి ఒకసారి ఇక్కడ. సో దిస్ ఈస్ హౌ వి రైట్ ఏ మల్టీ-డైమెన్షనల్ array అండి. సైజ్ స్పెసిఫై చేయొద్దు. దిస్ వన్ రిప్రజెంట్స్ రోస్ అండ్ దిస్ వన్ రిప్రజెంట్స్ కాలమ్స్. ఇక్కడ ఇలా ఉంటే ఒక రో అండి, ఇది ఇలా ఉంటే ఒక రో అండి. సో టోటల్ ఎన్ని రోస్? ఫస్ట్ రో, సెకండ్ రో, 2 రోస్. ఒక్కొక్క రోలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 కాలమ్స్, 2 రోస్ అండ్ 2 కాలమ్స్ అనమాట. 2 రోస్ అండ్ 2 కాలమ్స్లో వాల్యూస్ని సర్దుకోవచ్చు. సో దీనికి వాల్యూస్ ఎలా ఇనిషియలైజ్ చేస్తాము అంటే యూజింగ్ ఏ నెస్టెడ్ ఫర్ లూప్. నెస్టెడ్ ఫర్ లూప్ మీకు ఐడియా లేకపోతే నాకు అడగండి, నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, బట్ ఫర్ టైమ్ బీయింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ ద నార్మల్ కోడ్. ఇక్కడ చూడండి, అవుటర్ ఫర్ లూప్ ఎప్పుడు కూడా, ఇది అవుటర్ ఫర్ లూప్ అనుకుందాం, ఇది ఇన్నర్ ఫర్ లూప్ అనుకుందాం. అవుటర్ ఫర్ లూప్ ఎప్పుడు కూడా రోస్ని డినోట్ చేస్తుందండి. ఇన్నర్ ఫర్ లూప్ ఎప్పుడు కూడా కాలమ్స్ని డినోట్ చేస్తుంది. మనం ముందుగానే చెప్పుకున్నాము ఎన్ని రోస్ ఉన్నాయండి? 1, 2 రోస్ ఉన్నాయి. సో ఐ వాల్యూ 0తో స్టార్ట్ అయ్యి <2 వరకు వెళ్ళాలంట. అంటే 0 నుంచి <2 అంటే 1, 2 టైమ్స్. సో అవుటర్ ఫర్ లూప్ విల్ ఎగ్జిక్యూట్ ఫర్ 2 టైమ్స్. ఇన్నర్ ఫర్ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందంట? ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1, 2 కాలమ్సే ఉన్నాయి. సో 0 నుంచి <2, ఇది కూడా 2 టైమ్సే రన్ అవుతుంది. ఐ వాల్యూ 0 సాటిస్ఫైడ్, ఇంటర్నల్గా ఇన్నర్ లూప్కి వెళ్తుంది. జే వాల్యూ కూడా 0 సాటిస్ఫైడ్, అప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయినప్పుడు అప్పటికి array పేరు ఏఆర్ఆర్ ఆఫ్ ఐజే అంటే 0, 0. లోపలికి వచ్చేటప్పుడు ఐజే వాల్యూ 0, 0 కదా. సో ఇట్ విల్ ప్రింట్ 0.
అదే ఏఆర్ఆర్ ఆఫ్ జీరో వాల్యూ అంటే ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్ 1. తర్వాత ఇన్నర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది, జే వాల్యూ 1 అవుతుంది, మళ్ళీ సాటిస్ఫై అవుతుంది కనుక మళ్ళీ లోపలికి వెళ్తుంది 0 1. 0 1 అంటే నెక్స్ట్ ఎలిమెంట్. ఓకే, అలాగే ఇది కూడా 1 0, ఓకే 1 1 ఇలా వస్తుంటాయి అన్నమాట. ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను, మీకు ఏ డౌట్ ఉన్నా నాకు అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ ఎస్ షో. ఓకే, సో యారేలో ఉండే మొత్తం ఎలిమెంట్స్ని మనం ప్రింట్అవుట్ చేసుకున్నాం. సో నార్మల్గానే పనిచేస్తుందండి, దిస్ ఈస్ ఆల్ సి స్టఫ్. ఓకే, సో యారేస్లో ఇది ఇలా చేస్తాం, ఎగ్జాక్ట్లీ లైక్ సి, నాట్ అన్ ఇష్యూ. బట్ ద క్వశ్చన్ ఇన్ యారేస్ ఆర్, మన మెయిన్ ఫోకస్ యారేస్ కాదు, ప్రాబ్లమ్స్ విత్ యారేస్. సో యారేస్తో అసలు మనకి ప్రాబ్లం ఏంటి? యారేస్లో మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, యారేస్లో నువ్వు గమనిస్తే జాగ్రత్తగా, you can keep any number of values in an array, but all the elements should be of single data type. Array లో ఉండే ప్రతి ఎలిమెంట్ ఒకే డేటా టైప్ అయ్యి ఉండాలి. యూ కెనాట్ హ్యావ్ మల్టిపుల్ డేటా టైప్డ్ ఎలిమెంట్స్. మల్టిపుల్ డేటా టైప్ ఎలిమెంట్స్ యారేస్లో నువ్వు పెట్టలేవు. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఇదే ఎక్స్లో 11 11.8 హెలో హాయ్ అని, అలాగే ఒక క్యారెక్టర్ ఎక్స్ లేదా వై లేదా జెడ్ స్టోర్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఇట్ విల్ నాట్ అలో. ఇక్కడ డేటా టైప్ ఏం పెడతావు? మల్టిపుల్ వాల్యూస్ ఇక్కడ రాసేటప్పుడు మల్టిపుల్ డేటా టైప్ ఎలిమెంట్స్, యూ డోంట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ డేటా టైప్ టు పుట్, రైట్? సో అలాంటప్పుడే మనకి వస్తుందండి ఏ ఫ్రేమ్వర్క్ కాల్డ్ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్, కలెక్షన్. సో ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ మనకి జావా డాట్ యుటిల్ ప్యాకేజ్ నుంచి వస్తుంది. సో ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ మనకి java.util package. ఓకే, సో లెట్ us see how this collection framework works. ఇది మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఏ డయాగ్రామ్. నేను ఒక డయాగ్రామ్ చూపిస్తాను చూడండి మీరు. యా, సో ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్, ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్ java.util ప్యాకేజ్ దేర్ ఈస్ ఎ ప్రీడిఫైన్డ్ ఇంటర్ఫేస్ కాల్డ్ కలెక్షన్స్. ఐ అంటే ఇక్కడ ఇంటర్ఫేస్ అండి, సి అంటే క్లాస్. ఓకే, సో ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ ఉందండి, కలెక్షన్స్ అనే ఇంటర్ఫేస్ java.util ప్యాకేజ్లో. ఆ ఇంటర్ఫేస్ని ఇన్హెరిట్ చేసుకుంటూ, ఓకే, దెర్ ఆర్ సో మెనీ ఇంటర్ఫేసెస్ అవైలబుల్. ఆ ఒక ఇంటర్ఫేస్ని ఇంకొక ఇంటర్ఫేస్ ఇన్హెరిట్ చేసుకోవచ్చు కదా. సో కలెక్షన్స్ ఇంటర్ఫేస్ని ఇన్హెరిట్ చేసుకుంటూ దేర్ ఈస్ వన్ మోర్ ఇంటర్ఫేస్ కాల్డ్ లిస్ట్. ఈ లిస్ట్ ఇంటర్ఫేస్ని ఇన్హెరిట్ చేసుకుంటూ కొన్ని క్లాసెస్ ఉన్నాయండి. ఒక ఇంటర్ఫేస్ని మల్టిపుల్ క్లాసెస్ ఇన్హెరిట్ చేసుకోవచ్చు కదా, చేసుకున్నాయి. సో లిస్ట్ అనే ఇంటర్ఫేస్ని ArrayList అనే క్లాస్, లింక్డ్ లిస్ట్ అనే క్లాస్, వెక్టార్ అనే క్లాస్ ఇన్హెరిట్ చేసుకున్నాయండి. ఇన్ఫ్యాక్ట్ ఆ వెక్టార్ క్లాస్ని కూడా స్టాక్ అని చెప్పి ఇంకొక క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంది. ఓకే, సో ఇలాగ లిస్ట్ అనే ఇంటర్ఫేస్ని మల్టిపుల్ క్లాసెస్ ఇన్హెరిట్ చేసుకున్నాయి ఒకేసారి హైరారికల్గా. అలాగే వెక్టార్ అనే క్లాస్ని స్టాక్ అనే క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంది. ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, అయితే ఈ మొత్తం లిస్ట్కి, ఈ కలెక్షన్స్లో ఉండే ఈ లిస్ట్ ఇంటర్ఫేస్కి ఏ బిహేవియర్స్ ఉంటాయో ఎగ్జాక్ట్లీ అలాంటి బిహేవియర్సే ఆ లిస్ట్ ఇన్హెరిట్ చేసుకున్న సబ్ క్లాసెస్కి కూడా ఉంటాయి. అంటే లిస్ట్ ఇంటర్ఫేస్కిలో ఏ మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ అన్నీ సబ్ క్లాసెస్కి అవైలబుల్. లిస్ట్లో ఎలాంటి బిహేవియర్స్ ఉంటాయో, లిస్ట్ ఎలా బిహేవ్ చేస్తుందో అలానే ArrayList, లింక్డ్ లిస్ట్, వెక్టార్, దాన్ని ఇన్హెరిట్ చేసుకున్న స్టాక్ కూడా బిహేవ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే, ఆ బిహేవియర్ ఏంటంటే లిస్ట్కి డూప్లికేట్స్ అలౌడ్. సో ArrayListలో మీరు ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేసుకోవచ్చు, అందులో డూప్లికేట్స్ కూడా ఉండొచ్చు. లింక్డ్ లిస్ట్లో ఉండొచ్చు, వెక్టార్లో ఉండొచ్చు, స్టాక్లో ఉండొచ్చు. ఇన్సర్షన్ ఆర్డర్ ఈస్ ప్రిజర్వ్డ్. మనం ఏ ఆర్డర్లో ఇన్సర్ట్ చేస్తామో వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 11 22 33 44 55 అనే ఆర్డర్లో ఇన్సర్ట్ చేసాం కదా వాల్యూస్, ఎగ్జాక్ట్లీ అదే ఆర్డర్లో మనం వీటన్నిటిలో కూడా వాల్యూస్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఏ ఆర్డర్లో ఇచ్చామో అదే ఆర్డర్లోనే ఉంటాయి, ఆర్డర్ జంబల్ అవ్వదు. ఓకే, కొన్ని ఉన్నాయండి అక్కడ ఆర్డర్ జంబల్ అయిపోతుంది, అది నేను తర్వాత క్లాస్లో డిస్కస్ చేస్తాను. బట్ ఎనీవేస్ లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో మీరు ఇంకా ఏం గమనించవచ్చు అంటే, ఈ కలెక్షన్స్ లిస్ట్, లింక్డ్ లిస్ట్, ArrayList అనేవి కూడా జావా 1.2 వెర్షన్లో యాడ్ చేశారండి. బట్ ఫ్రమ్ జావా 1.0 వెర్షన్ నుంచి ఈ వెక్టార్, ఈ స్టాక్ అన్నవి ఉన్నాయన్నమాట. ఈ క్లాసెస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇవి 1.2 వెర్షన్లో ఇవి కొత్తగా రీఅటాచ్ చేశారు. సో 1.0 వెర్షన్ నుంచి ఉన్న క్లాసెస్ని మనం లెగసీ క్లాసెస్ అని అనొచ్చు. సో ఎనీ జావా క్లాస్ దట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ ద ఫస్ట్ వెర్షన్ ఆఫ్ జావా కెన్ బి కాల్డ్ యాజ్ ఎ లెగసీ క్లాస్. అందులో ఈ వెక్టార్ అండ్ స్టాక్కి లెగసీ క్లాసెస్ అని అంటాం. ఓకే, సో ఎనీవేస్ లెట్ మీ షో యూ వాట్ ఈస్ ద రియల్ ఇంపార్టెన్స్ ఆఫ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఇదంతా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అండి. ఇందులో లిస్ట్ ఒక్కటే నేను మాట్లాడుతున్నాను. వీ హ్యావ్ సెట్, క్యూ,
మ్యాప్, ఇవి కూడా మాట్లాడుకోవచ్చు. పాసిబుల్ క్లాసెస్లో మనం చూద్దాం అవి. బట్ ఎనీవేస్ లెట్స్ ఫోకస్ ఆన్ యారే లిస్ట్ ఫస్ట్. అసలు ఈ యారేస్లో ఉండే పెద్ద డ్రాబ్యాక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో ఉండే క్లాసెస్ ఎరాడికేట్ చేస్తాయి. అసలు మనకి యారే లిస్ట్లో ఉండే పెద్ద డ్రాబ్యాక్ ఏంటండి, యారేస్లో ఉండే పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఎలిమెంట్స్ అన్నీ ఒకే డేటా టైప్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే యారేస్ కంటూ స్పెసిఫిక్గా ఎలాంటి మెథడ్ సపోర్టు ఉండదు. అంటే యారేస్ మీద మెథడ్స్ని అప్లై చేద్దాము అంటే వీ డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ మెథడ్స్ టు అప్లై ఆన్ అన్ యారే. సో యారేస్ మీద స్పెసిఫిక్గా ఫిక్స్డ్గా ఒక మెథడ్ని అప్లై చేసి సార్ట్ చేస్తాను, ఇవి చేస్తాను, అవి చేస్తాను, మ్యాక్స్ వాల్యూ కనుక్కుంటాను, మినిమం వాల్యూ కనుక్కుంటాను అంటే కొద్దిగా కష్టం అండి. డైరెక్ట్గా మెథడ్ సపోర్ట్ అంటే యారేస్ మీద ఎలాంటివి లేవు. అండ్ మోర్ ఓవర్ ఒక యారేలో ఉండే ఎలిమెంట్స్ని ఒకసారి పెట్టేసిన తర్వాత మనం వాటిని మోడిఫై చేయడం కుదరదండి. అంటే సపోజ్ 44, 55xలో పెట్టేసిన తర్వాత నేను 44 తీసేసి దానిని 40 చేస్తాను అని ప్రోగ్రామాటికల్గా రాయడం కుదరదనమాట. సో మోడిఫికేషన్ సపోర్ట్ కూడా చాలా తక్కువ. వీటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నువ్వు యారేస్లో కాకుండా లెట్స్ స్టోర్ ఇట్ ఇన్సైడ్ ఏ కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఒక కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో పెట్టేసుకో. అది ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ నేను ఒక క్లాస్ తీసుకుంటాను, కలెక్షన్ FW ఎగ్జాంపుల్ అని రాస్తాను. ఓకే, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో మీకు చూపించేటట్టు ఏ క్లాస్నైనా వాడచ్చు ఆర్ లిస్ట్ ఇంటర్ఫేస్నైనా వాడచ్చు. బట్ లెట్ us స్టార్ట్ విత్ యారే లిస్ట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ దీంతో మాట్లాడదామండి. ఓకే, యారేస్లో ఉండే ప్రాబ్లమ్స్ యారే లిస్ట్ యూజ్ చేసి ఎలా మనం సార్ట్అవుట్ చేయొచ్చు. యాక్చువల్గా దీనినే మనం డేటా స్ట్రక్చర్స్ ఇన్ యారేస్ అని కూడా, డేటా స్ట్రక్చర్స్ ఇన్ జావా అని కూడా అనొచ్చు. బట్ ఎనీవేస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, అందుకే ఈ చాప్టర్ని ఇంక్లూడ్ చేశాను మన జావా కోర్స్లో. ఎనీవేస్ లెట్ us see what is an array list. First of all, array list is a class from java.util package. So obviously it is a class, we can create an object. So array list ki object create చేద్దామండి. array list చూసారా, array list from java.util. okay, resizable array implementation of the list interface. list interface నుంచే వచ్చింది ఇది అని ఇక్కడ క్లియర్గా ఉంది, రైట్. సో లెట్ us యూజ్ దట్. సో చూడండి, java.util.arraylist నేను ఇచ్చేసుకున్నాను. ఇలా యాంగిల్ బ్రాకెట్స్ వస్తాయి, డోంట్ బోదర్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాటిని డిలీట్ చేసేయండి. క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ నేమ్ AL అని పెట్టుకున్నాను నేను. అండ్ array లిస్ట్ని ఇలా పెట్టేయండి చాలు. ఇక్కడ యాంగిల్ బ్రాకెట్స్ వస్తే తీసేయండి, ప్రస్తుతానికి అవసరం లేదు. నౌ ఈ array list అనే క్లాస్ ఆబ్జెక్ట్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ యూజ్ చేసి మనం ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఈ array list ALకి. అంటే AL అనే ఆబ్జెక్ట్లో మనం నార్మల్గా పెట్టుకునే వాల్యూస్ని ఆ AL అనే ఆబ్జెక్ట్లో పెట్టచ్చు. అది ఏ డేటా టైప్ అయినా పర్వాలేదు. సో AL.add. సో ఫస్ట్ నేను 100 స్టోర్ చేస్తున్నానండి. ఇదేంటండి, ఇంటీజర్, రైట్. రిమెంబర్ 100 ఈజ్ ఇంటీజర్. AL.add ఆఫ్ 23.45. ఇదేంటండి, ఫ్లోట్ వాల్యూ. రిమెంబర్ అంటే ఇంటీజర్ని యాడ్ చేస్తాను, ఫ్లోట్ని యాడ్ చేస్తాను. AL.add ఆఫ్ ఒక క్యారెక్టర్ని యాడ్ చేద్దామండి, B. ఇట్స్ ఎ క్యారెక్టర్, రైట్. AL.add ఆఫ్ ట్రూ. ఇదేంటండి, బూలియన్ వాల్యూ, రైట్. సో ఐఎమ్ ఆల్సో ఇంక్లూడింగ్ ఏ బూలియన్ వాల్యూ. AL.add ఆఫ్ హలో. ఇది అందులోకి వస్తుందండి, స్ట్రింగ్. సో పాసిబుల్ అన్ని డేటా టైప్స్ని యాడ్ చేయొచ్చు, అదేం పెద్ద మిస్టేక్ ఏం చూపించట్లేదు. అగైన్ నేను డూప్లికేట్స్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పడం కోసం ఐఎమ్ ఆల్సో యాడింగ్ 100 అగైన్. నేను 100ని మళ్ళీ యాడ్ చేస్తానండి. ఓకే, సో లెట్ మీ షో యూ ది అవుట్పుట్ హియర్. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఇఫ్ ఐ సే AL, ఏం రాయాల్సిన అవసరం లేదండి, సింపుల్గా AL, నాట్ ఈవెన్ ఏ ఫర్ లూప్ కూడా అవసరం లేదు. సింపుల్గా AL అని రాస్తే సరిపోతుందండి. ఓకే, రైట్. ఈ వార్నింగ్స్ గురించి పట్టించుకోకండి, అది నేను జనరిక్ టైప్స్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ఫోకస్ ఆఫ్ array list అండ్ సి మల్టిపుల్ డేటా టైప్ ఎలిమెంట్స్ని ఒకే ALలో యాడ్ చేసుకోగలిగామా లేదా, డూప్లికేట్స్ పెట్టుకోగలిగామా లేదా. అసలు ఇది ప్రింట్ చేయాలంటే లూప్ అవసరం లేకుండా మొత్తం ఎలిమెంట్స్ అన్ని ఒక యారేలో సెట్ అయిపోతాయండి. చూడండి, లెట్ మీ షో యూ ది అవుట్పుట్.
మీరు అవుట్పుట్ చూసుకుంటే చూడండి, మనం ఏ ఆర్డర్లో వాల్యూస్ని ఇన్సర్ట్ చేసామో అదే ఆర్డర్లో ఇక్కడ వాల్యూస్ అన్నీ ఇన్సర్ట్ అయ్యాయి ఇన్ అన్ యారే. సో ఇలాగా ఎలిమెంట్స్ని అడ్జస్ట్ చేసుకోవడాన్ని మనం యారే లిస్ట్ అని అంటామండి. సో దిస్ ఈజ్ హౌ వీ క్రియేట్ అన్ యారే లిస్ట్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ హౌ వీ ఇన్సర్ట్ సమ్ వాల్యూస్ టు అన్ యారే లిస్ట్ అండ్ దిస్ ఈజ్ హౌ వీ సీ ద కంటెంట్స్ ఆఫ్ అన్ యారే లిస్ట్. ఓకేనా? ఇప్పుడు మీకు నేను ఏం చూపిస్తానంటే, లెట్ మీ షో యూ హౌ టు యూజ్ ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ఆన్ దిస్ యారే లిస్ట్. ఈ యారే లిస్ట్లో ప్రీడిఫైన్డ్ మెథడ్స్ని ఎలాగా చూడొచ్చో ఒకసారి చూద్దాం. లెట్ us సే సమ్ మెథడ్ సపోర్ట్ ఉందండి దీనికి. ఆ మెథడ్స్ మీకు నేను చూపిస్తాను. al డాట్ ఓకే కంటైన్స్. లెట్ us సీ కంటైన్స్ ఫంక్షన్ గురించి చూద్దాం. కంటైన్స్ ఆఫ్ ఓకే మనకి క్యారెక్టర్ బి అన్నది ఏదైనా ఒక ఎలిమెంట్ అందులో ఉందా లేదా తెలుసుకోవచ్చండి. సపోజ్ సే ఇఫ్ ఐ సెడ్ ఏఎల్ డాట్ కంటైన్స్ ఆఫ్ బి, అసలు యారే లిస్ట్ ఏఎల్లో బి అనే ఆల్ఫాబెట్ ఉందా, క్యారెక్టర్ ఉందా? ఆఫ్ కోర్స్ ఉంది. ఉంటే ఈ కంటైన్స్ ఫంక్షన్ అనేది నాకు ఒక బూలియన్ వాల్యూని ట్రూని రిటర్న్ చేస్తుంది. లేదనుకోండి ఇట్ రిటర్న్స్ ఫాల్స్. రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద లిస్ట్ కంటైన్స్ ఎ స్పెసిఫైడ్ ఎలిమెంట్. ఓకే, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుందండి. సో లెట్ మీ షో యూ ది అవుట్పుట్. లెట్స్ వెయిట్. నేను సేవ్ చేయలేదు. లెట్ మీ సేవ్ అండ్ ఎగ్జిక్యూట్. చూడండి, వీ హ్యావ్ గాట్ ట్రూ, అంటే బి అన్నది ఉన్నది. సి లేదు కదా, లెట్ us రైట్ సి హియర్ అండ్ చెక్. మీకు ఏమొచ్చిందండి? ఫాల్స్. సో కంటైన్స్ అన్నది మీకు ఉంటే ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఓకే, సిస్టమ్ డాట్ ఈఆర్ఆర్ డాట్ ప్రింట్ఎల్ అయినా వాడుకోవచ్చు అని చెప్పాను కదా అవుట్ బదులు. అఫ్ కోర్స్ అది కూడా వాడదాం, చూడండి మీకు తెలిసిపోతుంది. లెట్ us సీ వన్ మోర్ మెథడ్. ఈక్వల్స్ అనే మెథడ్ చూద్దాం. కంపేర్స్ ద స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్ విత్ ద లిస్ట్ ఆఫ్ ఈక్వాలిటీ, రిటర్న్స్ ట్రూ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ద స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్ ఈస్ ఆల్సో ఎ లిస్ట్, బోత్ లిస్ట్ హ్యావ్ ద సేమ్ సైజ్. ఒకసారి చెక్ చేద్దామండి. ఇది ఈక్వల్స్ అన్నది ఏంటంటే ఇలాంటిది ఇంకొక యారే లిస్ట్ ఉండాలి, దానికి కూడా ఇదే ఓకే అయితే, సేమ్ అయితే, ఆ రెండిట్లో ఉన్నవి సేమ్ అయితే నీకు ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఈక్వల్స్ అనేది ఫాల్స్ రిటర్న్ చేస్తుందండి. గెట్ వాడదాం. ఏఎల్ డాట్ గెట్ ఆఫ్ స్పెసిఫై ద ఇండెక్స్ ఆఫ్ ఎనీ వాల్యూ. యారేస్లో ఎలాగైతే ఇండెక్సెస్ ఉన్నాయో యారే లిస్ట్కి కూడా ఇండెక్సెస్ ఉంటాయండి. ఇఫ్ ఐ సే ఇండెక్స్ ఆఫ్ జీరోలో ఏ ఎలిమెంట్ ఉందో నాకు చెప్పు అన్నాను. సో ఇక్కడ అదే చేస్తున్నాం. ఏఎల్ డాట్ గెట్ ఆఫ్ జీరో అంటే జీరో అనే ఇండెక్స్లో నాకు ఏ వాల్యూ ఉన్నదో నాకు చూపిస్తాను చూడండి. ఎంత ఉందండి? 100. సో ఐ హ్యావ్ గాట్ 100 అట్ దిస్ స్పెసిఫైడ్ ఇండెక్స్. అలాగే నేను కొన్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి రాస్తాను చూడండి. ఇండెక్స్ ఆఫ్ 0, ఇండెక్స్ ఆఫ్ 3 అండ్ ఇండెక్స్ ఆఫ్ 4. సో 0లో 100 ఉంది, 1, 2, 3లో ట్రూ ఉంది, 4లో హలో ఉంది. లెట్ మీ షో యూ. సి 3 వాల్యూస్ వచ్చాయి మనకి. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు సీ ద ఇండెక్స్ ఆఫ్, నేను ఒక రాంగ్ ఇండెక్స్ ఇస్తానండి. ఇండెక్స్ 40 నా దగ్గర లేదు కదా, 40 అనే ఇండెక్సే లేదు అందులో. అలాంటప్పుడు నాకు ఎంత రిటర్న్ అవుతుందో చూడండి. ఐ విల్ గెట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. జాగ్రత్తగా రాసుకోవాలి. మనకి ఏమొస్తుందండి? ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్. మ్యాక్స్ లెంత్ దాన్ని 6, నువ్వు 40 ఇస్తే నేను ఎక్కడి నుంచి తీసుకురాను అని చెప్తుంది, అంతే కదా. సో ఆబ్వియస్లీ లేని ఇండెక్సెస్ వాల్యూస్ని మనం తీసుకొస్తే యూ విల్ ఎండ్ అప్ విత్ అన్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎర్రర్. ఏం ఎర్రర్ వస్తుందండి గుర్తుపెట్టుకోండి. అవుట్పుట్లో ఇక్కడ రాశాను కదా, చూడండి ఒకసారి. ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎర్రర్ ఎక్సెప్షన్. ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఓకే, ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే IOOBE ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్, ఎక్కడ స్పేసెస్ లేవు. సో దీస్ ఆర్ నాట్ జస్ట్ ఎర్రర్స్. మీరు జాగ్రత్తగా గమనిస్తే అవి ఒక ప్యాకేజ్ నుంచి వచ్చాయి. సో java.lang ప్యాకేజ్ నుంచి వచ్చింది ఈ ఎర్రర్. సో మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ లేదా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు డీటెయిల్గా ఈ ఎర్రర్స్ని ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి, వాటిని ఎలా సార్ట్ అవుట్ చేస్తాము, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని ఎలా స్మూత్గా రన్ చేస్తాము అన్నది ఎర్రర్ హ్యాండ్లింగ్ లేదా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ వచ్చేటప్పుడు డీటెయిల్గా నేను మీకు చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి ఎర్రర్ నేమ్స్ మాత్రం ఏ ఎర్రర్ అనేది ఏ సందర్భంలో వస్తుంది అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ షో యూ సమ్ మోర్ మెథడ్స్.
కొన్ని మెథడ్స్ మీద వర్క్ చేద్దామండి. గెట్ వాడాము, హ్యాష్ కోడ్ ఇండెక్స్ ఆఫ్ ఇది చూద్దాం. సో వాట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ఒక ఎలిమెంట్ ఇస్తానండి, దాని ఇండెక్స్ ఎంతో నాకు కావాలి. హలో అంటే ఈసారి నాకు గెట్ ఏం చేస్తుంది, నువ్వు ఇండెక్స్ ఇస్తే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఇండెక్స్ ఆఫ్ ఏం రిటర్న్ చేస్తుంది, నువ్వు వాల్యూ ఇస్తే దాని ఇండెక్స్ ఎక్కడుందో చెప్పేస్తుంది. సో హలో అన్నది అక్కడ ఉంది కనుక దాని ఇండెక్స్ ఎంతో అదే క్యాలిక్యులేట్ చెప్తుంది. ఒకసారి చూడండి. సేవ్ చేయలేదా? లెట్స్ సేవ్ ద ప్రోగ్రామ్. ప్రతిసారి సేవ్ చేయాలండి ఎక్లిప్స్లో. సో ఇండెక్స్ ఆఫ్ హెలో ఈజ్ 4 అంతే కదండి. 0 1 2 3 4 ఆబ్వియస్లీ ఇండెక్స్ ఆఫ్ హెలో ఈజ్ 4. సపోజ్ లేని ఎలిమెంట్ తాలూకు ఇండెక్స్ అడిగారు అనుకోండి, అప్పుడు ఏమిస్తుందో చూడండి. ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవాలండి. ఓకే, యాపిల్ అనే స్ట్రింగ్ కానీ ఏదైనా యాపిల్ అనేది లేదు అక్కడ, లేదు దాని ఇండెక్స్ అడిగితే మనకి ఏమొస్తుంది, యూ విల్ గెట్ -1. గుర్తుపెట్టుకోండి, ఎర్రర్ రాదు. లేని ఇండెక్స్ అడిగితే యూ విల్ గెట్ -1 గుర్తుపెట్టుకోండి. ఓకే, రిటర్న్స్ -1 ఇఫ్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఎలిమెంట్ దొరకకపోతే నీకు రిటర్న్ చేసేది ఏంటంటే -1 గుర్తుపెట్టుకోండి. ఇది ప్రోగ్రామింగ్లో చాలా ఇంపార్టెంట్ టిప్, ఎర్రర్ రాదు. లెట్ us డిస్కస్ ఆన్ సమ్ మోర్ మెథడ్స్. al డాట్ ఈజ్ ఎంప్టీ చూద్దామండి. దిస్ ఈజ్ ఆల్సో రిటర్న్స్ ఏ బూలియన్ రిజల్ట్. ఈజ్ ఎంప్టీ అంటే అరే లిస్ట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఒకవేళ ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే అందులో ఉండేది ఎంప్టీ అయితే యూ విల్ గెట్ ట్రూ. అంటే అరే లిస్ట్ ఎంప్టీ అయితే ట్రూ రిటర్న్ చేయి, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేయి. ప్రస్తుతానికి అందులో వాల్యూస్ ఉన్నాయి, సో మీరు చూడండి మీకు ఏమొస్తుంది, ఫాల్సే వస్తుంది. బికాస్ ఆల్రెడీ దేర్ ఆర్ సమ్ ఎలిమెంట్స్. ఒక్కటి ఉన్నట్టే కదా. అదే మీరు అరే లిస్ట్ క్రియేట్ చేసి చేయంగానే మీరు అడిగారు అనుకోండి ఇదే క్వశ్చన్, టెల్ మీ వెదర్ అరే లిస్ట్ ఈజ్ ఎంప్టీ ఆర్ నాట్ అని. స్టార్టింగ్ ఫస్ట్ అవుట్పుట్ చూసుకోండి మీరు, ఫస్ట్ లైన్ యూ విల్ గెట్ ట్రూ బికాస్ ఇట్ ఈస్ ఎంప్టీ. కనుక తర్వాత వాల్యూస్ ఫిల్ చేసాం కదా, సో వీ విల్ గెట్ ఫాల్స్. మనకి ఏమొస్తుందంటే ఫాల్స్ వస్తుంది. ఇంకొన్ని చూద్దాము. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్, ఇక్కడ చూడండి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఏంటంటే, సపోజ్ మీకు రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ మన ఎగ్జాంపుల్లో 100 అనేది రిపీటెడ్ ఎలిమెంట్. ఇఫ్ ఐ సే ఇండెక్స్ ఆఫ్ 100 అన్నాను అనుకోండి, ఐ విల్ గెట్ 0. నాకు 0 వస్తుంది. నాకు ఇండెక్స్ ఆఫ్ 100 ఫస్ట్ది కాదు, లాస్ట్ రిపీట్ ఎప్పుడైందో అది కావాలి, ఆ ఇండెక్స్ కావాలి నాకు. అప్పుడు నాకు ఎంత రావాలి, 0 1 2 3 4 5 రావాలి. సో లెట్ మీ ఎగ్జిక్యూట్, సేవ్ ఇట్ అండ్ ఎగ్జిక్యూట్. అవుట్పుట్ చూద్దామండి. 5 ఐ హ్యావ్ గాట్. అంటే రిపీటెడ్ ఎలిమెంట్స్లో నువ్వు ఇండెక్స్ ఆఫ్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. అదే ఇండెక్స్ ఆఫ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని వాడితే లాస్ట్ రిపీట్ ఎప్పుడైందో వస్తుంది, సెకండ్ రిపీట్ థర్డ్ రిపీట్ రాదండి. ఓకే, దెర్ ఇస్ నో సచ్ మెథడ్ టు గెట్ డూప్లికేట్ వాల్యూస్ విచ్ ఆర్ ఇన్ బిట్వీన్ అన్ అరే. ఓకే, సో ఐదర్ ఫస్ట్ ఆర్ లాస్ట్కి మాత్రమే మనం తెచ్చుకోవచ్చు. ఇన్ బిట్వీన్ కావాలంటే లాజిక్ రాసుకోవడమే. అండ్ ఆల్సో వీ విల్ సీ రిమూవ్ చూద్దాము, తర్వాత సెట్ చూద్దామండి. దానికంటే ముందు సెట్ ఏంటంటే రీప్లేసింగ్ అన్ ఎలిమెంట్. చూడండి, దీనికి 2 పారామీటర్స్ ఇవ్వాలి. గివ్ ద ఇండెక్స్. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బి అని ఉంది కదా, క్యారెక్టర్ బి. ఈ బిని తీసేసి ఆ బి ప్లేస్లో ఓకే ఐ వాంట్ టు యాడ్ ఏ న్యూ క్యారెక్టర్ కాల్డ్ డి. బి తీసేసి లేదా ఎఫ్ రాద్దాం అనుకుంటున్నా, ఈ బిని తీసేసి. అసలు దీని ఇండెక్స్ ఎంత అండి, 0 1 2 రైట్. ఫస్ట్ 2 రాయండి, అంటే ఆ ఇండెక్స్లో ఏ వాల్యూ ఉన్నదో ఆ ఏ వాల్యూ దాన్ని తీసేసి రీప్లేస్ చేయి. ఏ వాల్యూతో రీప్లేస్ చేస్తావు, క్యారెక్టర్తోనే రీప్లేస్ చేయాలని లేదు. ఇక స్ట్రింగ్ అయినా అవ్వచ్చు, నార్మల్ ఇంటీజర్ ఫ్లోట్ వాల్యూ ఏదైనా అవ్వచ్చు అండి. ఓకే, సో నేను డి అంటాను, ఆర్ ఎఫ్ అనుకున్నాం కదా, ఎఫ్ అని అన్నాను. సో ఇప్పుడు ఏం చేశాను నేను, I have replaced the second indexed element with a character called f. నిజంగా రీప్లేస్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది మనకి, ఒకసారి లిస్ట్ని మనం అరే లిస్ట్ని ఒకసారి మనం ప్రింట్ చేసి చూద్దాం. లెట్ మీ ఎగ్జిక్యూట్. చూడండి, నీకు ఎక్కడైతే బి ఉందో ఇది వరకు ఆ ప్లేస్ నేను ఎలా మాడిఫై చేసుకున్నాను, నేను ఎఫ్తో మాడిఫై చేసుకున్నాను. ఫర్ దట్ ఐ హ్యావ్ యూజ్డ్ ఏ మెథడ్ కాల్డ్ set. Set is used to replace the elements of an array. Array list లో ఉండే ఎలిమెంట్స్ ని రీప్లేస్ చేయడానికి మనం వాడే ఒకనొక మెథడే సెట్. ఓకే, అలాగే ఇఫ్ యూ సే సైజ్, ఇట్ విల్ రిటర్న్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ హోల్డింగ్ దట్ array list.
అందులో ఎన్ని ఎలిమెంట్స్ హోల్డ్ అప్ అయ్యాయో చూపిస్తుందండి. ఒకసారి చూడండి. టోటల్ ఎలిమెంట్స్ ఇన్ అర్రే లిస్ట్ ఆర్ 6. ఇలా డిఫరెంట్ మెథడ్ సపోర్ట్స్ ఉంటాయి మనకి. రీప్లేస్ చేసుకోవచ్చు, కొత్తగా యాడ్ చేయొచ్చు, లాస్ట్లో యాడ్ అవుతుంది డిఫాల్ట్గా యాడ్ చేసిన ప్రతి ఎలిమెంట్. ఓకే, అండ్ ఇంకా ఇంపార్టెంట్ మెథడ్స్ ఏమైనా ఉంటే నేను డిస్కస్ చేస్తాను. జస్ట్ మినిట్. ఓకే, టు అర్రే కంప్లీట్గా ఆ లిస్ట్ అంతటిని అర్రేలోకి కన్వర్ట్ చేస్తుంది. ఫర్ దట్ వీ నీడ్ అన్ ఎంప్టీ అర్రే టు స్టోర్ ఇట్. అర్రే లిస్ట్లో ఉండే ఎలిమెంట్స్ని అర్రేలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, యాడ్ అనే ఇంకొక మెథడ్ ఉంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, దీనికి సిస్టంలో .println అని అవసరం లేదు. ఇది ఎలా పనిచేస్తుందంటే, మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ ఏం అడుగుతుందండి, ఇండెక్స్ అడుగుతుంది. సో నాకు ఇప్పుడు ఈ ట్రూ అండ్ హెలో మధ్యలో 2000 అనే ఒక ఇంటీజర్ వాల్యూని ఎంటర్ చేద్దాం అనుకుంటున్నా బిట్వీన్ దిస్ ట్రూ అండ్ హెలో. అప్పుడు ఇండెక్స్ పెట్టుకోవాలి మనం. 0 1 2 3 4 ఇండెక్స్ 4 రాయండి. అంటే 4th ప్లేస్లో నాకు 2000 ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయి. 4thలో ఆల్రెడీ ఏముందండి, 0 1 2 3 4 హెలో ఉంది. ఇక్కడ నాకు ఏమవుతుందంటే 2000 యాడ్ అవుతుంది. అలాగని హెలో అనేది డిలీట్ అయిపోదు. రీప్లేసింగ్ కాదు మనం వాడుతుంది. మనం వాడుతుంది ఏంటి, యాడింగ్. సో ఈ హెలో 100 అనేవి కిందకి జరుగుతాయి అన్నమాట. సో కొద్దిగా ఒక ఇండెక్స్ స్టెప్ ముందుకి పక్కకి మూవ్ అవుతాయి రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, సో లెట్ మీ షో యూ. నిజంగా యాడ్ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే, లెట్ మీ ప్రింట్ ద అర్రే లిస్ట్ అగైన్. ఒకసారి చూపిస్తాను చూడండి. See, you can see all the elements have been, and 2000 కూడా యాడ్ అయింది. అలాగని హెలో డిలీట్ అవ్వలేదు. దే జస్ట్ మూవ్ టు వన్ ఇండెక్స్ రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, అలాగే ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. ఎల్ డాట్ వెయిట్ ఈస్ నాట్ ఇట్. యా, ఇప్పుడు రిమూవ్ దగ్గరికి వెళ్దామండి. లెట్ us see what is remove there. సో ఇక్కడ రిమూవ్ ఇంట్ ఇండెక్స్ అని ఉంది చూసారు. రిమూవ్ ఆబ్జెక్ట్ అని ఉంది, రిమూవ్ ఆల్ అని ఉంది. రిమూవ్ ఇంట్ ఇండెక్స్ అంటే నువ్వు ఇండెక్స్ స్పెసిఫై చేస్తే ఆ ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ రిమూవ్ చేస్తుంది. నీకు ఇండెక్స్ తెలియదు అనుకో, వాల్యూని స్పెసిఫై చెయ్యి, ఆ వాల్యూ ఏ ఇండెక్స్లో ఉందో దాన్ని రిమూవ్ చేసేస్తాను, చేసేసి నీకు ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేస్తాను అంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిమూవ్ ఆఫ్ ఇండెక్స్ వాడదామండి. ఓకే, నాకు ఏ ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ పోవాలి అంటే, నాకు ఫస్ట్ ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ పోవాలి. 0లో ఏముందండి, 100 ఉంది. అది నిజంగా పోతే నాకు ఒకసారి మళ్ళీ నేను ప్రింట్ చేస్తాను. నాకు చూపించమనండి. ఆ 100 పోవాలి, 23 నుంచి కంటిన్యూ అవ్వాలి. సి, ఏదైతే రిమూవ్ చేసేసిందో దాన్ని రిటర్న్ చేసింది ఇండెక్స్ ఆఫ్ 0లో. మిగిలిన ఎలిమెంట్స్ నాకు నార్మల్గానే ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు ఇదే పని మనం ఏం చేద్దామంటే, ఎలిమెంట్ ఇద్దామండి, ఆబ్జెక్ట్ ఇద్దాం, అంటే వాల్యూ ఇచ్చేద్దాం డైరెక్ట్గా. రిమూవ్ చేయగలదేమో చూద్దాం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఇండెక్స్ ఐ విల్ సే హెలోని రిమూవ్ చేసేయమని చెప్పాను. హెలోని రిమూవ్ చేసి తర్వాత నాకు అర్రే లిస్ట్ ఎలా ఉందో దాన్ని నాకు యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వు అని అడిగాను. సో లెట్ మీ షో యూ దాట్. అవుతుందో లేదో చెక్ చేద్దామండి. సి, ట్రూ రిటర్న్ చేసింది. అంటే హెలోని నేను డిలీట్ చేసేసాను, సక్సెస్ఫుల్గా రిమూవ్ చేశాను. ఇదిగో నెక్స్ట్ లైన్లో అర్రే లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇవి మాత్రమే మిగిలాయి. సో ఈ 2000 అన్నది మనం మధ్యలో యాడ్ చేసాం, అలాగని ఇక్కడ కనిపించట్లేదు అంటే అవుట్పుట్లో లేదా అర్రే లిస్ట్లో లేదు అని కాదు. మనం మధ్యలో కూడా చేసే చేంజెస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఓకేనా, ఎప్పుడు మీరు కనిపిస్తున్నదే అర్రే లిస్ట్లో ఉండే ఎలిమెంట్స్ అని మాత్రం అనుకోవద్దు. మధ్యలో చేసే ఆపరేషన్స్ వల్ల కొన్ని ఎలిమెంట్స్ యాడ్ అవ్వచ్చు, కొన్ని డిలీట్ కూడా అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ రిమూవ్. అలాగే క్లియర్ అనే ఫంక్షన్ ఎందుకు వాడతామో చూద్దాం. క్లియర్, ఇట్ రిటర్న్స్ వాయిడ్, బట్ దాని పని ఏంటంటే రిమూవ్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ దిస్ లిస్ట్. ఆ అర్రే లిస్ట్లో ఉండే మొత్తం వాల్యూస్ని రిమూవ్ చేసేసి ఎంప్టీ అర్రే లిస్ట్ని నీకు ఇచ్చేస్తుందంట. లెట్ us see, నిజంగా అన్ని వాల్యూస్ క్లియర్ అయిపోతే నాకు ఇక్కడ ఎంప్టీ కనిపించాలి. సో లెట్ మీ షో యూ దాట్. సి, నాకు ఇక్కడ ఎంప్టీ కనిపించింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ. ఇవి చాలా చిన్న ఆపరేషన్స్ అండి, బేసిక్ ఆపరేషన్స్ ఆన్ అర్రే లిస్ట్. సో మెనీ మెథడ్ ఆపరేషన్స్, మెథడ్స్ ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా చాలా ఆపరేషన్స్ చేయొచ్చు. ఒక అర్రే లిస్ట్ వేరేగా మెయింటైన్ చేసి ఆ అర్రే లిస్ట్లో ఎలిమెంట్స్ అన్నీ ఈ అర్రే లిస్ట్కే యాడ్ కూడా చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకసారి అర్రే లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాము. అర్రే లిస్ట్ al2 = new
ArrayList అని చెప్పేసి ఇందులోకి నేను ఏదో ఒక 2 డాట్ యాడ్ ఆఫ్ శాంపుల్గా కొన్ని వాల్యూస్ తీసుకుంటా 1000 AL2 డాట్ యాడ్ ఆఫ్ 2000 ఆల్రెడీ ఉంది కదా 3000 అని తీసుకున్నా. ఇప్పుడు AL2లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే AL డాట్ ఇక్కడ చూడండి, మీరు చూసారా, యాడ్ ఆల్ ఏముందండి, యాడ్ ఆల్ ఏం యాడ్ చేయాలంట, AL2లో ఉండే వాల్యూస్ అన్నిటిని కూడా ALకి అటాచ్ చేసేయి. ఇది మీకు ట్రూ ఆర్ ఫాల్స్ కూడా రిటర్న్ చేస్తుంది కనుక యూ కెన్ ఈవెన్ రైట్ ఇట్ ఇన్ system.out.println. సో నేను ఒక అరే లిస్ట్ ఆల్రెడీ ఉంది నా దగ్గర. ఆ ఆల్రెడీ ఉన్న అరే లిస్ట్కి కొన్ని వాల్యూస్ ఉన్నాయి. అందులో ఇంకొక అరే లిస్ట్ వాల్యూస్ని కూడా యాడ్ చేసేయమని చెప్తున్నాను. నిజంగా ALలో కొత్త వాల్యూస్ యాడ్ అయ్యి ఉంటే, అంటే ఆ అరే లిస్ట్ 2లో ఉండే వాల్యూస్ అన్నీ యాడ్ అయిపోతే నాకు అవి ఇవి కలిపి కనిపించాలండి. నేను చూపిస్తాను చూడండి. ఓకే, నేను ఇక్కడ ఎవరిని ప్రింట్ చేశాను, AL. ఓకే, ఇదేం చేసింది, రీప్లేస్ చేసేసింది 10,000 అండ్ 3,000. ఎస్, యాడ్ అయ్యాయి బికాస్ ఐ హ్యావ్ క్లియర్డ్ ఇట్. నేను ఇక్కడ క్లియర్ చేయొద్దండి, క్లియర్ చేయకుండా ఒకసారి చూద్దాం. క్లియర్ అంటే ఏంటి, పాతవన్నీ పోయాయి కదా, అందుకే ఉన్నవి మాత్రమే కనిపిస్తున్నాయి. క్లియర్ చేయకుండా ఒకసారి చూద్దాం. ఓకే, హోప్ యూ గాట్ ద పాయింట్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా, కొత్త అరే లిస్ట్లో ఉండే వాల్యూస్ పాత అరే లిస్ట్ ALకి ఎలా కలిసిపోయాయో. సో ఇలా ఒక అరే లిస్ట్ని ఇంకొక అరే లిస్ట్తో మిక్సప్ చేయొచ్చు. ఓకే, అలానే కాదండి, నీకు కావలసిన పొజిషన్లో కూడా యాడప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ AL డాట్ యాడ్ ఆల్ ఆఫ్ ఇండెక్స్ ఇచ్చావు కదా, సో ఒక స్పెసిఫైడ్ ఇండెక్స్లో కూడా నువ్వు యాడ్ చేసుకోవచ్చు దీన్ని. సపోజ్ ఇండెక్స్ 3లో నాకు ఎవరిని యాడ్ చేస్తావు అంటే AL2ని యాడ్ చేసేయి. సో ALకి ఇండెక్స్ 3rd పొజిషన్ అంటే ఎంత అండి, 0 1 2 3, ఈ ట్రూ ప్లేస్లో నాకు అరే లిస్ట్ అంతటిని యాడ్ చేసి ట్రూ హలో 100ని కొద్దిగా కిందకి జరుపు. నిజంగా అది పనిచేస్తుందా అంటే పనిచేస్తుంది. ఒకసారి చూడండి, మీకు అంటే కావాల్సిన పొజిషన్లో అరే లిస్ట్ని యాడ్ చేయొచ్చు ఉన్న అరే లిస్ట్కి. చూడండి, మనకు చెప్పిన పొజిషన్లో యాడ్ చేసి పెట్టుకుంది. ఇది యాడ్ చేసేసి 1000 3000 యాడ్ చేసి మిగిలినవన్నీ ఒక స్టెప్ ఫార్వర్డ్ ముందుకి జరిపేసాయి. సో ఇలా ఒక అరే లిస్ట్కి ఒక అరే లిస్ట్ని మల్టిపుల్ నీకు ఎప్పుడు కావాలో అప్పుడు మాడిఫై చేసుకోవచ్చు, డూప్లికేట్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇందాక డయాగ్రామ్ చెప్పేటప్పుడు ఒక పాయింట్ చెప్పాను మీకు, ఏమన్నానంటే ఇన్సర్షన్ ఆర్డర్ ఈజ్ ప్రిజర్వ్డ్ అని అన్నాను. ఇన్సర్షన్ ఆర్డర్ ప్రిజర్వ్ అవ్వడం అంటే ఏంటో తెలుసా? ఇన్సర్షన్ ఆర్డర్ ప్రిజర్వ్ అవ్వడం అంటే నువ్వు ఏ ఆర్డర్లో అయితే వాల్యూస్ని ఇస్తావో అదే ఆర్డర్లో నీకు అవుట్పుట్ అనేది ఇస్తుంది, జంబుల్ చెయ్యదు. సో 100 23.45 బీ ట్రూ హలో 100 ఇచ్చావు కదా, అదే ఆర్డర్లో నీకు వాల్యూస్ ఉంటాయి.